హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్తే బోట్ నెక్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది దాని వీడియో నా ఛానల్లో ఇంతకుముందు పెట్టానండి. ఒకవేళ మీరు చూడనట్లయితే ఆ వీడియో చూసి స్టిచ్చింగ్ పార్ట్ చూడండి, అప్పుడే మీకు స్టిచ్చింగ్ అయితే అర్థమవుతుందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ తీసుకొని క్లాత్ రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే నెక్ అయితే కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మధ్యలో ఖర్చులు పెట్టుకొని లైనింగ్ని అయితే బ్యాక్ సైడ్ తిరిగేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే నేను ఒక పైపింగ్ యాడ్ చేస్తున్నానండి. పైపింగ్ని అయితే బ్యాక్ సైడ్ నుంచి నేను కుడుతున్నాను. ఇలా రాంగ్ సైడ్ పైపింగ్ పెట్టేసి ఓన్లీ థ్రెడ్ కనిపించేలా కుట్టు చివరికి వచ్చేలాగా చూసుకొని మొత్తం నెక్ అయితే పైపింగ్ అయితే స్టిచ్ చేయాలి. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే పైపింగ్ అయితే స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ మిడిల్లో లైనింగ్ పార్ట్ మిడిల్ కూడా వచ్చేలాగా చూసుకొని లైనింగ్ని సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది మాత్రం మీరు మెయిన్గా గమనించాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఇది గమనించుకొని మీరు లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ మొత్తం కుట్టిన తర్వాత లైనింగ్ని అయితే పెద్ద కుట్టుతో అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసి నెక్ అయితే ఫస్ట్ కుట్టుకోండి. బ్యాక్ పార్ట్కి ఉక్స్ అటాచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మిడిల్ పార్ట్లో ఇలా సెంటర్ లైన్ డ్రా చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వీడియోలో చూపెట్టిన విధంగా కిందికి వీ షేప్ లాగా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం మీరైతే స్టిచ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు తిరిగేసినప్పుడు వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా కుట్టిన తర్వాత మీరు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని మిడిల్లో మీకు లైన్ కనపడుతుంది కదా, ఆ లైన్ వరకు అయితే కట్ చేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ అయితే బ్యాక్ సైడ్ తిరిగేసుకోవాలి. మీకు లైనింగ్ బ్యాక్ సైడ్ తిరిగేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో అలా వీ షేప్ కుట్టుకోవడం వల్ల చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనం ఒకవైపు ఉక్స్ ఒకవైపు కాజా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకొని చూస్తే మీకు ఎంత పొడవు తగ్గిందనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పొడవు పార్ట్లో మీకు ఫ్రిల్స్ డిజైన్ అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ముందు కుట్టుకోవాలి. ఫ్రిల్స్ కోసం 11 ఇంచెస్ కటింగ్ చేసుకున్నాం కదా క్లాత్, మీరు కటింగ్ పార్ట్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్లాత్ని తీసుకొని కింది వైపు డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లాత్ని రైట్ సైడ్ వైపు నుంచి కుచ్చులు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా రైట్ సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్తో కుచ్చు కూడా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ కుచ్చులు కూడా సమానంగా ఒకదాని పక్కన ఒకటి ఒకే సైజులో వచ్చేలాగా చూసుకుంటూ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కుట్టుకోండి. ఆ తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రిల్స్లన్నింటినీ సెట్ చేసుకొని పెద్ద కుట్టుతో కిందనైతే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిల్స్లన్నింటినీ ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేటివి నీట్గా ఫోల్డ్ అవుతాయి. డ్రెస్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత కింద పెద్ద కుట్టును విప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కుట్టిన పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. లోపల లైనింగ్ కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కే మనం కుట్టుకోవాలి. లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ముందే కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుట్టుకున్న ఫ్రిల్స్ పార్ట్ని తీసుకొని క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు కుచ్చులు అనేటివి రాంగ్ సైడ్ మనకు కనిపించేలాగా సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత రైట్ సైడ్ తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దానిపై నుంచి అలా కుట్టుకున్నప్పుడే మనకి ఫ్రిల్స్ అనేటివి అణిగినట్టు ఉంటాయండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే సైడ్స్కి కట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ కట్స్ నార్మల్గా డ్రెస్ ఎలా కుట్టుకుంటారో అలా కుట్టుకోవాలండి. వీడియో లెంత్గా అయిపోతుందని నేనైతే అవి చూపెట్టట్లేదండి. స్టిచ్చింగ్ పార్ట్ అనేది నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను నా ఛానల్లో పెట్టానండి. ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నా ఛానల్లో చాలా మోడల్స్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి.
నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం హ్యాండ్స్ సైడ్ జాయింట్ కట్స్ కుట్టుకున్న తర్వాత ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు కింద ఫ్రిల్స్ పార్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ అయితే నార్మల్గానే ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సింపుల్గా నేను డిజైన్ చేశాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. నార్మల్ టాప్లా కాకుండా మనం రెడీమేడ్ టాప్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఇలా కుట్టుకుంటే మాత్రం సేమ్ రెడీమేడ్ లుక్ అయితే మనం ఇంట్లో ఉండే మన డ్రెస్సెస్కి అయితే తీసుకురావచ్చండి. ఈ పాయింట్ యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయండి. డెఫినెట్గా నా ఛానల్ అయితే ఫాలో కండి. సబ్స్క్రైబ్ బటన్ కింద బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు నా వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో ముందు మీరు కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నా ఛానల్లో చాలా మోడల్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయండి. డెఫినెట్గా నా ఛానల్ని ఫాలో కండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎప్పుడూ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.